హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా స్టార్ట్ చేస్తున్న నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపిస్తాను. ఫేస్ వాష్తో స్టార్ట్ చేస్తాను. నేనైతే మామా ఎర్త్ నుంచి బీట్రూట్ ఫేస్ వాష్ వాడుతున్నాను అనమాట. ఇలా నా ప్రోడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా లైన్గా పెట్టేసుకున్నా, నాకు అవసరం ఉన్నా లేకపోయినా మాత్రం పడేయను ఎప్పటికీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టోనర్, స్క్రబ్బర్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇలా వీటితో కంప్లీట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉందంట. ఏమో ఆ మెథడ్ కూడా ట్రై చేయాలి. ఇక్కడ వాల్నట్ స్క్రబ్బర్ యూస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అని నా ఫేస్కి కొత్త ఏమో కానీ బట్ స్క్రబ్బర్ అయితే కాదు, అది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. నేను అన్నీ యూస్ చేశాక రిజల్ట్స్ అయితే షేర్ చేసుకుంటాను. స్కిన్ కేర్ అంటే ఓన్లీ ఫేస్కి ఒకటే కాదు, హ్యాండ్స్, లెగ్స్ అండ్ నెక్ కూడా ఇంక్లూడ్ అవుతాయి దాంట్లో. సో దట్ మన స్కిన్ ఇంకా చాలా హైడ్రేట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కుకుంబర్ టోనర్ వాడుతున్నా. ఇన్ని రోజులు రోజ్ వాటర్ వాడుతున్నా కానీ బట్ ఇప్పుడు కుకుంబర్కి షిఫ్ట్ అయ్యా. అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఈ టోనర్ని జెంట్లీ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి, ఫేస్ నెక్కి అంతా. అది బెటర్ కాటన్ ప్యాడ్స్తో చేసుకుంటే మంచిది. నేను హ్యాండ్తో చేసుకుంటున్నాను డైరెక్ట్గా, బట్ కాటన్ ప్యాడ్తో చేసుకుంటేనే చాలా మంచిది. ప్రోడక్ట్ చిన్నదైనా అవ్వని పెద్దదైనా అవ్వని మన ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలి. సో దట్ ఆ ప్రోడక్ట్ ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ టైంలో. నెక్స్ట్ పాండ్స్ మాయిశ్చరైజర్, ఇదైతే చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. వాడిన 2 డేస్కి అర్థమైపోయింది. సో ఐ షుడ్ కంటిన్యూ దిస్. ఇంకా ఇది కూడా ఫేస్కి జెంట్లీ అప్లై చేసుకుంటున్నా. నాట్ ఓన్లీ ఫేస్, ఇంక్లూడింగ్ మై నెక్ అండ్ హ్యాండ్స్ కూడా. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ సన్ స్క్రీన్ అనమాట. నేను ఇంతకుముందు డాజ్లర్ వాడుతూ ఉండే బట్ అది వైట్ కాస్ట్ అంతా ఇస్తుంది, సో నేను వాడడం ఆపేసా. అండ్ ఇదైతే చాలా బాగుంది. ఇందులో SPA 50 +++ ఉందన్నమాట. ఇంట్లో ఉన్న బయట ఉన్న అది ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను నేను. అండ్ బయటికి వెళ్ళి 15 మినిట్స్ ముందే అప్లై చేసుకుంటే అది ఈజీగా అబ్జర్వ్ అయ్యి మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ హియర్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. అది ఏ సీజన్ అయినా మన లిప్స్ ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట. అందుకని లిప్ బామ్ యూస్ చేయాలి. సో దట్ ఆ డ్రైనెస్ని అది కొంతవరకన్నా ప్రివెంట్ చేస్తుంది. ఇదే నా డైలీ స్కిన్ కేర్ రొటీన్. రీసెంట్గా స్టార్ట్ చేసా, త్వరలోనే రిజల్ట్స్ షేర్ చేసుకుంటాను. త్వరగా సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా, సో దట్ ఐ కెన్ గివ్ యూ మోర్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ లేటర్. బాయ్.